హెచ్సిఏ కార్యాలయంలో సిఐడి సోదాలు. జగన్మోహన్ రావును ఉప్పల్ తీసుకెళ్లిన సిఐడి అధికారులు హెచ్సిఏ అధ్యక్షుడిగా ఆయన హయాంలో చేసిన ఖర్చుపై ఆరా. టెండర్లు లేకుండానే పనులు అప్పగించడంపై ఈడీ దృష్టి. కిడ్ప్రో కో కోణంలో విచారణ. నిధుల దుర్వినియోగం కేసులో సిఐడి అధికారులు శుక్రవారం ఉప్పల్లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈ కేసులో అరెస్ట్ అయి సిఐడి కస్టడీలో ఉన్న హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును కూడా వెంట తీసుకువచ్చి తనిఖీలను కొనసాగించారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వీవీఐపీ బాక్సుకు తాళం వేసిన వైనానికి సంబంధించి జగన్మోహన్ రావును అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత జగన్ను గౌలీపురలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు తీసుకొని వెళ్లారు. ఫోర్జరీ పత్రాల తయారీ తదితర అంశాలపై జగన్ ఇతర నిందితులను సిఐడి అధికారులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన మరో ఫిర్యాదు ఆధారంగా ఫోరెన్సిక్స్ ఆడిట్ రిపోర్టులు పరిశీలిస్తున్నారు. బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం అందిన నిధులను జగన్ బృందం తమ వారికి కాంట్రాక్టులు అప్పజెప్పి అందిన కాడికి దోచుకుందంటూ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన క్రమంలో ఆ విషయాన్ని రికార్డుల పరంగా విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కంపెనీకి ఇచ్చిన ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్టుల్లో నిబంధనలు పాటించారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జగన్ హెచ్సిఏ అధ్యక్షుడు అయినప్పటికీ కాకపోతే ఇక్కడ ఏంటంటే వీవీఐపీకి బాక్సుకు తాళం వేసిన వైనానికి సంబంధించి జగన్మోహన్ రావును అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీవీఐపీ దానికి తాళం ఎందుకు వేసిండు, మరి లోపల ఎవరైనా పెట్టి తాళం వేసిర్రా లేకుంటే దాన్ని మామూలుగానే క్లోజ్ చేసిరా అనే దాని మీద విచారణ జరుగుతుంది. అంటే లోపల ఎవరినన్నా పోయి పెట్టి కూడా తాళాలు వేసి కూడా నడిపిస్తున్నారా వ్యవహారం, ఏం జరిగింది దాని మీద రీకన్స్ట్రక్షన్ నడుస్తుంది. వీళ్ళంతా వెలుమలు 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 మొత్తం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిరు, కుక్కలు చింపిన విస్తరు చేసిరు. కాబట్టి వీళ్ళని ఎన్నటికైనా ఈ వెలుమ సామాజిక వర్గాన్ని తెలంగాణ నుంచి అసలు బహిష్కరించాలి. వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు ఉద్యోగులను కూడా సార్ మేము వెలుమ అంటాలని తీసుకొని పోయి మంచి మంచి పోస్టర్లో కూర్చోబెట్టి సంపాదించుకోరు, మనం ఉన్న రోజులు సంపాదించుకోరు అంటే వాళ్ళు 10 తరాలకు తరబడి సంపాదించుకురాలు వెలుమలు. ఆ రకంగా వెలుమలను మొత్తం లేపుకున్నారు. ఎక్కడ చూడు మంచి మంచి పోస్టులలో వెలుమలు, వాళ్ళకు పోస్టింగ్లు ఇప్పించుకోవాలి, ఇష్టం ఉన్నట్టు సంపాదించుకోండి, మీరు మాకు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఒక 10 తరాలకు సంపాదించుకోండి అంటే వాళ్ళు 10 తరాలకు సంపాదించుకొని కూర్చున్నారు హాయిగా. అది బీఆర్ఎస్ చేసిన పని ఏంటంటే వాళ్ళ బంధువులని వాళ్ళని మంచిగా లేపుకున్నది అంతే. కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. ఉన్న కాడికి ఎవడన్నా సంపాదించుకుంటే ఎంతో కొంత సంపాదించుకుంటారు కానీ వీళ్ళు గుళ్ళ లింగాన్ని గుడి భూములని మొత్తం మింగినట్టు మింగిరు, ఏం లేకుండా ఆ రకంగా దోపిడీ చేసుకురు తెలంగాణని. కాబట్టి నేను ఖచ్చితంగా తెలంగాణనే లేకుండా చేయాలి అసలు.